వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అన్న మన నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మీరు ఆయన నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న? నేరెళ్ళ వేణుమాధవ్ గారు కీర్తిశేషులు గౌరవనీయులు డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు గురువు గారు. ఆయనని అంటే నేను ఏకలవ్య శిష్యుని, నేను ఆయన్ని చూసి నేర్చుకున్నాను, ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన చూసి నేర్చుకోవడం అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు అంటే ఆయన దగ్గర నేనేం లేను, ఎప్పుడు లేను. ఆయన షోస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. చూసి నేర్చుకోవడం మీన్స్ ఆయన పెట్టిన భిక్షే కదా ఆ మిమిక్రీ అనేది. నాకు తెలిసిందే, నా ఊహకు తెలవడం, అలాంటి వాళ్ళు ఆ కళని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది తనే. సో కాబట్టి నేరెళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీ కళాకారులు, ఆయన మిమిక్రీ చేశారు, ఇది చేశారు, అది చేశారు. ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. ఆ మిమిక్రీ శ్రీనివాస్ గారు, హరికిషన్ గారు, వీళ్ళు వాళ్ళందరినీ చూసి ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా ఉండాలా, అదా అని నేర్చుకున్నాను. కానీ నేను శిష్యరికం పొందకపోయినా సరే నాకు ఆయనే గురువు, ఆయనే దేవుడు. నా మిమిక్రీ పరంగా ఆయనే నాకు అన్ని చాలా అభినందించేవాడు. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు రవీంద్ర భారతిలో 2006లో ఫన్ స్టార్ అనే అవార్డు ఇచ్చారు. 2000 ప్రోగ్రాంలు కంప్లీట్ అయిన సందర్భంగా 3000 దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ అవార్డు కదా ఫన్ స్టార్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చారు. అప్పుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారు బాగా దగ్గరికి తీసుకొని మన మిమిక్రీ కులాన్ని, మన మిమిక్రీ రంగాన్ని, మన మిమిక్రీ కళాకారుల హోదాని పెంచావు అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశాడు. నువ్వు ఒక డిఫరెంట్ స్టైల్లో మిమిక్రీ చేసుకుంటూ వెళ్తున్నావు, గ్రేట్. మన మిమిక్రీ ఎప్పుడైతే కొంచెం అది డ్రాప్ అయిపోతుంది అనే సమయంలో నువ్వు మళ్ళీ టేక్ ఓవర్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చావు. నిజం. చాలామంది సీనియర్లు చక్కగా కష్టపడి మిమిక్రీ కళని బాగా పైకి తీసుకొచ్చారు. చాలామంది మంచి మంచి పొజిషన్కి వచ్చారు, చేస్తూ వెళ్తున్నారు. కానీ మధ్యలో ఎందుకో కొంచెం డ్రాప్ అయినప్పుడు నేను ఇంకా డిఫరెంట్ స్టైల్లో నేను రావడం అంటే నాకు తెలియదు, అది వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది. అది డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, అవన్నీ నాకు తెలీదు. బట్ మళ్ళీ మొత్తానికైతే ఒక ఊపు మిమిక్రీ కళ అంటే అమ్మ. అప్పుడేంటి, ఆర్కెస్ట్రా మధ్యలో చిన్నగా గ్యాప్ ఇచ్చి అందరు భోజనాలకు వెళ్ళే టైంలో మిమిక్రీ కళాకారుడికి ఇవ్వడము ప్రోగ్రామ్ అట్లా ఉండేది. ఏదో గ్యాప్లో ఇచ్చేవాళ్ళు ఆర్కెస్ట్రా. కానీ నా ప్రోగ్రాం పెట్టి గ్యాప్లో ఆర్కెస్ట్రాని పెట్టండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టండి, మెయిన్ శివారెడ్డి అని చెప్పేసి స్థాయికి తీసుకెళ్ళా ఆ రేంజ్లో. అండ్ ఆర్టిస్టులకు కూడా మంచి డిమాండ్ తీసుకొచ్చా, గౌరవాన్ని తీసుకొచ్చా. సో నా వంతు కళామ్మ తల్లి నాకు మంచి పొజిషన్ ఇచ్చింది కాబట్టి నేను కూడా తోటి కళాకారులకి ఒక మంచి పొజిషన్ వచ్చేలాగా చేశాను. చాలామంది కళాకారులు కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు నా పేరు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. నీ వల్లనే మాకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది, నీ వల్లనే. ఇప్పుడు అంతే కదండి, శివారెడ్డికి అంత ఇవ్వాలంటే అదేదో వీడు ఇంతకే వస్తున్నాడు తీసుకెళ్ళి ఈ విధంగా కూడా కొంచెం లబ్ధి పొందుతారు మన కళాకారులు అని. అన్న ఈ వాయిస్ చేంజింగ్ ఎలా అన్న మీకు? అది ఇప్పుడు ఒక కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ ఉండి అది ఒక కత్తి ఉంటుంది అనమాట. దాన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా అనగానే చిరంజీవి గారి ట్రాక్ అని ఉంటుంది, చిరంజీవి గారి వాయిస్ వచ్చేస్తున్నట్టు. అది మళ్ళీ అక్కడి నుంచి కొంచెం మళ్ళీ కటింగ్ ప్లేయర్తో ఇట్లా తిప్పంగానే మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఆ ట్రాక్లో. మామూలుగా నీకు రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది నల్లది, అవును, రికార్డ్. ఆ పుల్ల తీసుకొచ్చేసి ఏ గీత మీద పెడితే ఆ పాట వస్తుంది కదా, అట్లా ఉంటుంది అన్నట్టు లోపల. ఎలా వస్తుందంటే తెలియదు అన్న, దేవుడు ఇచ్చిండు అంతే, మా తల్లిదండ్రులు ఇచ్చారు గిఫ్ట్ అంతే. వెంటనే చేంజ్ వాళ్ళ వాయిస్ మనకి ఎలా అది మరి వచ్చేస్తుంది అంతే, చేసేయి వచ్చేస్తుంది అని అన్నట్టుగానే ఉంటుంది, అట్లా వచ్చేస్తుంటుంది. ప్రజ శివ ఎంతో చక్కగా చేస్తున్నావు ఇంటర్వ్యూ, ఎందుకు చేస్తున్నావు కదా, చాలా బాగా చేస్తావు, ఏమిటి బాగా చేస్తున్నావు బ్రదర్, థ్యాంక్ యూ. నా యాల్ది అద్దర కొట్టేస్తున్నావురా జానకి. ఈరోజు శివ గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ చేస్తారు, నిజంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తీసుకున్నాను. ఇట్లంతా టగటగటగ మార్చేసుకుంటూ పోవచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ కొంత ఏదో తేడా కొడుతుంది. కానీ మంచి ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం అన్న అప్పుడులో మీ షోస్ కానీ ఇవి చూసి.
రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు యాక్చువల్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవ్వుతే చాలామంది ఆడియన్స్కి చాలా ఇష్టం. అలాంటిది ఆయన్ని ఎక్కువ నవ్వించింది శివారెడ్డి అనేది అప్పుడు మంచి ఆయన ఎక్కువ ఆ ఫంక్షన్లోనే ఎక్కువ నవ్వారు. దాని తర్వాత వచ్చిన మీకు ఏంటండి ఏమన్నారన్న ఆయన దాని తర్వాతైనా మీకు రాజశేఖర రెడ్డి గారు బాండింగ్ కానీ లేకపోతే అన్నీ అప్పుడే ఏర్పడ్డాయా? అవును, యాక్చువల్లీ నిజానికి ఆయన ఎలక్షన్లో పాదయాత్రలు అవి ఇవి చేసి చాలా అలసిపోయి ఉన్నారు. అంత ముందంతా కొంచెం సీరియస్గానే ఉండేది సిచ్యువేషన్ అంతా, చాలా కఠినంగా ఉండేది. అక్కడి నుంచి ఆయన ఫస్ట్ టైం అట్లా రిలాక్స్ అయిపోయి సీఎం అయిపోయి చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నాడు, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు మనిషి. సీఎం అయినాక ఫస్ట్ మంత్ సెకండ్ మంత్కో ఈ ప్రోగ్రామ్. సో వచ్చి ఎదురుగుండా కూర్చొని ఉన్నారు, నా ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది, అందరు వెనకాల నుంచి ఆపే ఆపే అంటున్నారు. ఆయన వచ్చి కూర్చున్నారు, ఆ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా చేయని అని చెప్పేసి అని కూర్చున్నారు. మామూలుగా నేను స్టార్ట్ చేశాను మిమిక్రీ. స్టార్ట్ చేయగానే చూసి వీడు ఏదో బాగా చేస్తున్నట్టున్నాడే అని చెప్పేసి అట్లే చూస్తూ ఉన్నాడు. సార్ అయిపోద్ది సార్ అని మధ్యలో మీరు వీడియోలో చూస్తే కనబడుతుంది, పక్కన వచ్చి ఎవరో సార్ ఒక 1 minute ఆపేస్తారు, అయిపోతుంది, ఇది లాస్ట్ ఐటమ్ అని. లేదు వద్దు చేయని, ఆయన చేయని, బాగా చేస్తున్నాడు చేయని అని చెప్పేసి చెప్పాడు. దాని తగ్గట్టుగా ఆయనను బాగా నవ్వించాను. సో బ్రహ్మాండంగా నవ్వించాను. ఆయన అంత సీరియస్గా ఉండే ఫేసు అన్ని రోజులు పాదయాత్రలు కష్టపడి ఎలక్షన్లు అది ఇది అన్ని మెంటల్ టెన్షన్స్ అన్నీ అయిపోయి రిలాక్స్గా ఫస్ట్ టైం ఇట్లా పగలబడి నవ్వడం అనేది అదే నా ప్రోగ్రాంలో నేను చేసే మిమిక్రీకి. దాంతో ఫోటోగ్రాఫర్లకు కూడా మంచి ఫోటోలు దొరికినాయి, ఫుల్గా నవ్వుతున్నటువంటి ఫోటోలు. అది బాగా స్ప్రెడ్ అయిపోయింది, అందరికి బాగా నచ్చేసింది. ఆయన అంత బాగా నవ్వుతున్నారు సార్, మళ్ళీ నవ్వుతున్నారు. ఇది రాను అసెంబ్లీలో కూడా ఆయన నవ్వడు, నేను నవ్వుతే ఓర్వడు అనే టైపులా, అంటే నవ్వుకు ఎంత ప్రాముఖ్యత దొరికింది చూడండి. ఆయన నవ్వుకు అంత ప్రాముఖ్యత దొరికి, ఆయన నవ్వు అంత బాగుంటుందని, ఆయన నవ్వుతే ఇన్ని మంచి ప్రశంసలు ఉన్నాయి అనేది స్ప్రెడ్ అయినాయి. అప్పుడు ఆయన ఆ ఫోటోలన్నీ కూడా బాగా బయటికి రావడం, ఆయన నవ్వేది. ఇక అక్కడి నుంచి ఆయన నవ్వుతూ మంచిగా ఉండడం, కౌంటర్లు వేయడము, కౌంటర్లు వేయడం, నవ్వుతూ అసెంబ్లీలో మాట్లాడడము, ఇంకా విపరీతంగా. మీకు అప్పుడే పరిచయం అన్న? ఆ పరిచయము నేను తర్వాత ఒకసారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏం కావాలా ఏంటి అంటే కూడా నాకు ఏమొద్దు సార్, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు చాలు అని చెప్పేసి, దానికి సాక్ష్యం కూడా గీతారెడ్డి గారు, అప్పుడు మినిస్టర్ ఆవిడ, రోషయ్య గారు, షబ్బీర్ అలీ గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న మంచి ఉన్నారు. సపోర్ట్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కాదు, మల్రెడ్డి రంగారెడ్డి అన్న అక్కడ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు వాళ్ళంతా ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముందట ఆయన అనేటప్పుడు నన్ను ఆయన ఛాంబర్లో ఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి అడిగినప్పుడు మేబీ ఆయన నాకు ఒక పదవి అన్నట్టుగా అనుకున్నారు. బట్ నేను అది అంటే బాగానే ఉన్నాను కదా, సినిమాలు ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కదా, ఒక సీఎం గారే పిలిచి నాకు ఏం కావాలని అన్నప్పుడు ఇంకేముంటుంది, ఇంకా మనకు అన్నీ ఉన్నట్టే కదా, అది చాలు కదా వరం. ఇంకా ప్రత్యేకంగా నేను ఒక పదవి తీసుకొని చేయాల్సిన అవసరం. సో ఇప్పుడు నా డ్యూటీ ఎవరు చేయాలి మరి? నాకంటూ ఒక దేవుడు ఒకటి ఇచ్చాడు కదా. నాకంటే బాగా నవ్వించే వాళ్ళు ఉండొచ్చు, నాకంటే తక్కువ నవ్వించే వాళ్ళు ఉండొచ్చు, కానీ నాలాగా నవ్వించే వాళ్ళు ఉండకపోవచ్చు కదా. సో నా ట్రాక్ వేరు కాబట్టి మరి ఆ ట్రాక్లో మళ్ళీ ఇంకొకరు కావాలి కదా. సో కాబట్టి ఎందుకు నేనే ఆ జర్నీ చేస్తాను అన్నట్టుగా అట్లనే ఉండిపోయాను. సో కానీ అప్పుడే తీసుకొని ఉంటే ఈరోజు అటు అది చేసుకుంటూ ఇటు ఇది చేసుకుంటూ ఉంటే ఈరోజు మంచి పొలిటీషియన్ ఇప్పుడు ఇంకా కష్టపడే అవసరం ఉండకపోతుంది. ఇప్పటికి కూడా స్టేజ్ల మీద అంత కష్టపడుతూ ఉంటాను కదా, అంత హార్డ్ వర్క్. నేను ఏదో ప్రోగ్రామ్ పోయినామా, లైట్గా ఏదో మేము బో అన్నామా, దిగామా అన్నట్టుగా ఉండదండి నాది. చాలా హార్డ్ వర్క్ చేస్తాను. మిమిక్రీ చేయడం కాకుండా మళ్ళీ కొద్దిసేపు అక్కడ చూసి ఆడియన్స్ ఏమైనా డల్ అవుతున్నారంటే, ఎవరైనా సింగర్ పాడుతుంటే పోయి ఆమె పక్కన నిలబడి మళ్ళీ నేను పాటలు పాడడం, మళ్ళీ వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసం పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం. సో ఇట్లా ఆడియన్స్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ పాటలు పాడడం, ఏదో ఒక రకంగా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచిగా
హైప్ తీసుకొచ్చేసి ఆ వేదికని మంచి వేడెక్కిస్తాను అవును, అవును.